ఈరోజు మన దేశ చరిత్రలో ఒక పవిత్రమైన రోజు. భారతదేశం 77వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్న రోజు. మన రాజ్యాంగమిచ్చిన హక్కులకు, మన స్వేచ్ఛకు, మన సమానత్వానికి, మన న్యాయానికి గుర్తుగా నిలిచిన రోజు. ఈ రోజు ప్రతి భారతీయుని గుండెల్లో గర్వం నింపే రోజు. 77 సంవత్సరాల క్రితం మన భారతదేశం ఒక గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజది. అంబేద్కర్ గారి నేతృత్వంలో ఎంతోమంది మహానుభావుల కృషితో మన దేశానికి దిశానిర్దేశం చేసిన గ్రంథం మన రాజ్యాంగం. అది మనకిచ్చింది హక్కులు మాత్రమే కాదు, మనకు నేర్పింది బాధ్యతలు కూడా. మన దేశ సరిహద్దులను కాపాడే వీర సైనికుల త్యాగాలు లేకపోతే ఈ స్వేచ్ఛకు అర్థం ఉండేది కాదు. వారి రక్తంతో రాసిన ఈ స్వాతంత్ర గాథను మనమంతా గౌరవించాలి. మన త్రివర్ణ పతాకం కింద మనమంతా ఒక్కటే. భాషలు వేరు, మతాలు వేరు, సంస్కృతులు వేరు, కానీ భారతదేశం ఒక్కటే. 77వ గణతంత్ర దినోత్సవం మనకు గుర్తు చేస్తుంది, మన ఐక్యతే మన బలమని, మన సమైక్యతే మన విజయమని. ఈ దేశ భవిష్యత్తు మన పిల్లల చేతుల్లో ఉంది. వారిలో దేశభక్తి నింపడం మన బాధ్యత. వారు గర్వంగా చెప్పగలగాలి, నేను భారతీయుడిని అని. ఈ 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి భారతీయునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మన దేశం ఎప్పుడూ శాంతితో, సమృద్ధితో, గౌరవంతో నిలవాలని ఆకాంక్షిద్దాం. భారత్ మాతకు జై. జై హింద్, జై భారత్.